జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 10వ శ్లోకం. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఆయన యొక్క జన్మ కర్మల లీలల దివ్యత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారు ఆయననే పొందుతారు అని చెప్పి ఉన్నారు. అన్ని యుగాల్లో ఎంతోమంది మానవులు ఈ పద్ధతిలో భగవత్ప్రాప్తి పొందారు అని ఇప్పుడు దృఢపరుస్తున్నారు. వారు భక్తి ద్వారా తమ మనస్సులను పవిత్రమునర్చుకొని ఈ లక్ష్యాన్ని సాధించారు. శ్రీ అరబిందో దీనిని చక్కగా ఇలా వివరించారు: భగవంతుడిని నీ హృదయమనే దేవాలయంలో ప్రతిష్ఠ చేయాలనుకుంటే దాన్ని పవిత్రంగా ఉంచుకొనుము అని. అంటే యు మస్ట్ కీప్ ద టెంపుల్ ఆఫ్ ద హార్ట్ క్లీన్ ఇఫ్ యు విష్ టు ఇన్స్టాల్ దేర్ ఇన్ ద లివింగ్ ప్రెజెన్స్. ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రిగుణములచే సమ్మేళితమై ఉంటుంది. అంటే వాటిలో సత్వము, రజస్సు మరియు తమస్సు అన్నమాట. అన్ని వస్తువులు, వ్యక్తిత్వాలు కూడా ఈ 3 గుణముల పరిధిలోకే వస్తాయి. మన మనస్సుని ఏదో ఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం చేస్తే ఈ మనస్సు త్రిగుణములచే ప్రభావితమవుతుంది. బదులుగా అదే మనస్సుని త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే అలాంటి భక్తి మనస్సుని పవిత్రం చేస్తుంది. కాబట్టి మనస్సుని కామము, క్రోధము, లోభము, అసూయ మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే దానికి కావలసిన దివ్యౌషధం ప్రాపంచిక వస్తు విషయముల నుండి మనస్సును తొలగించి దాన్ని భగవంతుని యందే లగ్నం చేయటం. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు: శ్రీకృష్ణుని యొక్క కృపాకటాక్షాలు పొందాలంటే ప్రాపంచిక మనస్సున్న వారి కంటే తన యందే మనస్సు లగ్నం చేసిన వారి పట్ల ఇలా పక్షపాతం చూపిస్తున్నాడా అని. ఈ శ్లోకం చదివిన తరువాత మీకు ఈ సందేహం వచ్చినా అది ఆశ్చర్యమేం లేదు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క సందేహం గురించి తదుపరి శ్లోకంలో నివృత్తి చేయబోతున్నారు. కృష్ణార్పణమస్తు. స్వస్తి.